హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మండల్ రెవెన్యూ ఆఫీసర్కి ఏ విధంగా లెటర్ రాయాలో ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. ఈ వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము తేదీ, అదేవిధంగా ప్రాంతం, మీ యొక్క గ్రామం పేరు అయితే రాయాలన్నమాట. అదేవిధంగా మీరు ఎక్కడ రాస్తుంటారు అంటే దానికి సంబంధించి వివరణ అయితే ఇక్కడ రాయాలి. నేనైతే మండల్ రెవెన్యూ ఆఫీసర్ గారికి అయితే రాస్తున్నాను కాబట్టి ఈ విధంగా అయితే రాయాలి. తర్వాత మీ మీ యొక్క మండలం పేరు, అదేవిధంగా మీ యొక్క జిల్లా పేరు, అంటే మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లాకు సంబంధించి రాయాలన్నమాట. విషయం అంటే మీరు ఏమిటి గురించి రాస్తున్నారు అని ఒక తెలవాలి కాబట్టి విషయం అయితే రాయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆదాయ ధృవపత్రం అంటే ఆదాయ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేస్తారు కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. అది గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇప్పుడు మనం పూర్తి వివరణ అయితే రాయాలన్నమాట. ఎవరికైనా కానీ మనం రాసేటప్పుడు ఇక్కడ చూడొచ్చు, గౌరవనీయులైన అధికారి గారికి నమస్కారం, నేను అంటే మీ పేరైతే రాయాలి. అదేవిధంగా మీ యొక్క గ్రామం పేరు, అదేవిధంగా మీరు ఎక్కడ నివసిస్తున్నారో అంతా కూడా రాయాలన్నమాట. ప్రస్తుతం నేను నా కుటుంబ ఆదాయాన్ని చూపించే ఆదాయ పత్రం అవసరమైన ఈ దరఖాస్తు చేస్తున్నాను. నాకు ఈ పత్రం విద్యార్హతల నిమిత్తం ప్రభుత్వ ఉపకారాలు పొందడానికి అవసరమవుతుంది. అదేవిధంగా నా తండ్రి పేరు అంటే మీ యొక్క తండ్రి పేరు అయితే రాయాలన్నమాట. అతను వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయితే మీ యొక్క తండ్రి ఏం జాబ్ చేస్తున్నారో దానికి సంబంధించి అయితే రాయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా నేనైతే ఇక్కడ రాశాను చూడండి, నా తండ్రి పేరు అంటే మీ యొక్క తండ్రి పేరు, అతను వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. మా కుటుంబం నెలకు సగటున మీ యొక్క ఆదాయం వివరాలు అయితే ఇక్కడ రాయాలన్నమాట. బ్రాకెట్లో రూపాయల ఆదాయం పొందుతున్నాను. ఈ విషయ ధృవీకరించలేదని నా యొక్క అభ్యర్థన అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. అదేవిధంగా దయచేసి నా దరఖాస్తును పరిశీలించి ఆదాయ ధృవపత్రాన్ని లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ను జారీ చేయగలరు అని కోరుకుంటున్నాను. అదేవిధంగా అవసరమైన అన్ని ధృవపత్రాలు ఈ దరఖాస్తుతో కలిపి పంపిస్తున్నాను, లేకుంటే చూపిస్తున్నాను అని కూడా రాయొచ్చు అనమాట. మీ యొక్క సహకారాన్ని ముందుగానే ధన్యవాదాలు తెలియజేస్తూ మీ సేవలను రాయాలన్నమాట. ఈ విధంగా రాస్తే కొద్దిగా రెస్పెక్ట్ పెరుగుతుందన్నమాట. అదేవిధంగా మీ యొక్క పూర్తి పేరు, అదేవిధంగా దూరవాణి అంటే ఇది మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ రాయాలన్నమాట. మీ యొక్క సంతకం అయితే చేయాలన్నమాట. ఈ విధంగా మనము ఎంఆర్ఓ గారికి అయితే లెటర్ అయితే రాయొచ్చు అనమాట. ఇది గుర్తుంచుకోండి. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో లెటర్స్ ఏ విధంగా రాయాలి, ఎవరికి ఎట్లా రాయాలి అనేది పూర్తి వివరాలు అయితే ఉంటుంది. అవన్నీ కూడా చూడండి, మీకు అర్థమవుతుంది అనమాట. థ్యాంక్ యూ.